హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో మనకి ఇండియన్ రైల్వేలో ఆర్ఆర్బి నుంచి 4400 పైచిలకు పోస్టులతో ఒక భారీ రిక్రూట్మెంట్ రిలీజ్ కావడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ లొకేషన్ ఎక్కడంటే మనకి సౌత్ సెంట్రల్ లో సికింద్రాబాద్ జోన్ లో 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులన్నీ కూడా నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు అప్రెంటిస్ జాబ్స్. చాలా మంది వీడియోలు చేస్తారు. మరి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది, విద్యా అర్హతలు ఏమడి గారు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఇండియన్ రైల్వే నుంచి మనకి సౌత్ జోన్ లో సికింద్రాబాద్ జోన్ లో కర్ణాటక స్టేట్ కూడా వస్తుంది. అలాగే ఇక్కడ మన జహీరాబాద్ తదితర ప్రాంతాలు, అలాగే సంగారెడ్డి మిగతా జిల్లా వాళ్ళు, మిగతా హైదరాబాద్ జోన్ కావచ్చు, అలాగే ఏపీ నుంచి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. అయితే ఆర్ఆర్బిలో వచ్చిన రిక్రూట్మెంట్ లో రైల్వే టీసీ మాస్టర్స్, టెక్నీషియన్స్, రైల్వే డీసీ, అలాగే నెక్స్ట్ ఐటీఐ హోల్డర్స్ కి టెక్నీషియన్ పోస్టులతో పాటు తదితర పోస్టులు ఉన్నాయి. మొత్తానికి 10th, ఇంటర్, డిగ్రీ అండ్ డిప్లొమా ఐటీఐ హోల్డర్స్ వాళ్ళందరికీ చాలా వెల్ అండ్ గుడ్ జాబ్స్ అని చెప్పొచ్చు. అయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ లో చాలా క్లియర్ గా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే కేవలం ఒక 100 రూపీస్ ఫీ పే చేయాలి. జనరల్ అభ్యర్థులు అయితే ఒక 300 వరకు ఫీ పే చేయాలి. మరి ఎగ్జామ్ కూడా ఉంటుంది. మరి ఆ ఎగ్జామ్ ఉంటుందా లేదా అని కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఎటువంటి ఎగ్జామ్ మాత్రం ఈ నోటిఫికేషన్ లేదండి. ఓకే, ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ లో 10th క్లాస్ మెరిట్ తో పాటు నెక్స్ట్ మీ లోకల్ క్యాండిడేట్ అర్హతను బట్టి మీకు సెలక్షన్ చేసుకోవడం జరుగుతుంది. మొత్తానికి దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీరు మొబైల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా చాలా క్లియర్ గా మీరు indianrailway.gov.in అఫీషియల్ వెబ్సైట్ లో చూడొచ్చు. లేదా నేను వీడియో కింద లింక్ ఇచ్చాను. ఆల్ ఇన్ వన్ ఇన్ఫర్మేషన్ తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ఫార్మేట్ ఇచ్చాను. ఓవర్ డీటెయిల్స్ టేబుల్ చార్ట్ ఇచ్చాను. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు, ఫస్ట్ డేట్ ఎప్పుడు, ఏజ్ లిమిట్ ఏంటి, మినిమం 18 years నుంచి 24 years మధ్యలో ఉండాలి. మిగతా రిజర్వేషన్ అభ్యర్థులు అయితే 39 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. మొత్తానికి ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ గురించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని, సలహాలను, సందేహాలను గుర్తు చేయండి. అలాగే ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.